2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి ఒక నెల మాత్రమే ఉండగా అంతర్జాతీయ క్రికెట్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ టోర్నీకి భారత్ ఆతిథ్యం వహిస్తున్న సందర్భంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ జట్టు భారత్లో మ్యాచ్లు ఆడదని ప్రకటించింది. తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్ని మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. మరోవైపు తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయం టోర్నమెంట్ నిర్వాహకులను గందరగోళంలో పడేసింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య తాజా రాజకీయ పరిస్థితులు ఈ వివాదానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో ఐపీఎల్ సమయంలో జరిగిన ఓ ఘటన ఈ సమస్యను మరింత కష్టతరం చేసింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ కాంట్రాక్ట్ ను రద్దు చేయమని కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యానికి బీసీసీఐ ఆదేశించింది. దీనికి బంగ్లాదేశ్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. తమ దేశ క్రికెటర్ ని అవమానిస్తే ప్రపంచ కప్ లో కూడా తమ జట్టు ఎలా సురక్షితంగా ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వం ప్రశ్నించింది. బంగ్లాదేశ్ యువజన క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. బంగ్లాదేశ్ క్రికెటర్లను దేశాన్ని అవమానించడం మాకు తగదని అన్నారు. బానిసత్వపు రోజులు ముగిశాయని ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఒప్పందం ప్రకారం భారత్ లో ఆడుతున్నప్పటికీ భద్రతా సమస్యల కారణంగా తమ జట్టు అక్కడ సురక్షితంగా ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా బీసీబీ ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ మ్యాచ్లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరినట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సింది. కానీ చివరి నిమిషంలో వచ్చిన ఈ అభ్యర్థన ఐసీసీ ప్రత్యేకంగా అధ్యక్షుడు జైషాకు పెద్ద సవాల్గా మారింది. బీసీబీ కోసం కోల్కతా సరిహద్దుకు దగ్గరగా 3 గ్రూప్ మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా వేదికలు, హోటళ్లు, ట్రావెల్ ఏర్పాట్లు, సెక్యూరిటీ వంటి అన్ని విషయాలను శ్రీలంకలో ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ కొత్త షెడ్యూల్ను రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్తో కోల్కతాలో ఆడాల్సి ఉంది. చివరి గ్రూప్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో నేపాల్తో జరగాల్సి ఉంది. ఈ అనూహ్య పరిణామం కారణంగా కొత్త ప్లానింగ్ చేయడం తప్పనిసరి అయింది. ఈ సమయంలో బీసీబీ లిట్టన్ కుమార్ దాస్ నాయకత్వంలో 15 మంది సభ్యులతో కూడిన ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రత, ఆటగాళ్ల ఆరోగ్యం, అనేక ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంది. జట్టు సభ్యులు ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రకారం శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్స్, బస ఏర్పాట్ల కోసం సిద్ధమవుతున్నారు. టోర్నీ ప్రారంభానికి ఒక నెల మాత్రమే ఉండగా ఈ విపత్కర పరిస్థితి టోర్నమెంట్ నిర్వాహకులకు పెద్ద మైండ్ గేమ్ గా మారింది. వేదికల మార్పు, సెక్యూరిటీ ఏర్పాట్లు, విమానాలు, హోటల్ బుకింగ్లు, ఫ్యాన్స్, మీడియా కవరేజ్ వంటి అన్ని అంశాలను ఒకే సమయంలో మేనేజ్ చేయాల్సి ఉంది. రాజకీయ కారణాల కారణంగా ఆటగాళ్ల భద్రతా సమస్యలు, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్పులు, కొత్త వేదికల ఏర్పాట్లు ఈ టీ20 ప్రపంచ కప్ ను చర్చనీయాంశంగా మార్చాయి. మరోవైపు తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్ లో రాజకీయ అనిశ్చితి వల్ల హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయి. దీంతో ఐపీఎల్ లో ఆ దేశానికి చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ ను తీసుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆటగాడిని రిలీజ్ చేయమని బీసీసీఐ కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని ఆదేశించింది. దీంతో ముస్తాఫిజుర్ ను 9.20 కోట్ల రూపాయల భారీ ధరకు దక్కించుకున్న కేకేఆర్ బీసీసీఐ ఆదేశాలతో అతన్ని రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం తాజాగా తమ దేశంలో ఐపీఎల్ పై నిషేధం విధించింది.